Hello students, BRS లో next problem చూద్దాం. On 31st January 2020, the cash book of Sudeep showing a debit balance of 36,000. From the following information, prepare bank reconciliation statement. So, ఇక్కడ cash book of Sudeep ఇచ్చాడు. సో డెబిట్ బ్యాలెన్స్ అంటున్నాడు. సో డెబిట్ బ్యాలెన్స్ అంటే నథింగ్ బట్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అనమాట. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రాబ్లమే. So checks issued, checks worth rupees deposited, check from Suma, so passbook showing bank charges, receipts of cash book has been undercasted. So problem loki solution ela cheyali అనేటువంటి చూద్దాం. So bank reconciliation statement. So Mr. Sudeep, bank reconciliation statement of Mr. Sudeep on 31st January. So 31st January. Mr. Sudeep as on 31st January 2019, I think. 31st January 2020. Sorry. 2020 రైట్. సో ముందుగా మనకు ఫేవరబుల్ బ్యాలెన్సే కాబట్టి సో డెబిట్ బ్యాలెన్స్ అని ఇచ్చాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెబిట్ బ్యాలెన్స్ అనే రాసుకుందాం. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, సో వాల్యూ వచ్చి 36,000. సో ఇప్పుడు మనకు కొన్ని యాడ్ పాయింట్స్, కొన్ని లెస్ పాయింట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ చేయడం. సో ముందుగా ఫస్ట్ పాయింట్, చెక్ హ్యాడ్ బీన్ ఇష్యూడ్ ఫర్ ₹20,000 అవుట్ ఆఫ్ విచ్ చెక్స్ వర్త్ ₹14,000 ఓన్లీ వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో అంటే చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో 20,000 చెక్ ఇష్యూ చేస్తే అందులో 14,000 చెక్స్ ఏమో ప్రజెంట్ అయింది. అంటే ప్రజెంట్ కానటువంటిదే మనకు కావాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఎందుకు అలా తీసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ క్యాష్ బుక్ ఉంది, పాస్బుక్ ఉంది. సో మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ ఇందులో సపోజ్ ఒక 20,000 రూపీస్ బ్యాలెన్స్ ఉందనుకుందాం. ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక 20,000 బ్యాలెన్స్ ఉందనుకుందాం. ఇప్పుడు చెక్ ఇష్యూ చేశాడు. చెక్ ఇష్యూ చేసిన వెంటనే ఇమీడియట్గా మన క్యాష్ బుక్లో నుంచి మైనస్ చేస్తాం. సో క్యాష్ బుక్లో నుంచి తగ్గిపోతుంది. తర్వాత పాస్బుక్లో ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో అప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఎంత ప్రజెంట్ చేశారంటున్నాడు? ప్రజెంట్ చేసింది 14,000కి మాత్రమే. సో 14,000కి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇక్కడ ఎంత ఉంటుందంటే 6,000 బ్యాలెన్స్ ఉంటుంది. అంటే 6,000 రూపీస్ ప్రజెంట్ చేయలేదు. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క దాంట్లో రికార్డ్ అయ్యి ఇంకో దాంట్లో రికార్డు కాకపోతేనే అప్పుడు మనకు బీఆర్ఎస్ అవసరం అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా పాస్బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో పాస్బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో తెలుసు కదా. సో మనకు ఆన్సర్ ఏంటి? కావాల్సింది పాస్బుక్. సో ఆన్సర్ పాస్బుక్ ప్రకారంగా కావాలి కాబట్టి పాస్బుక్ వాల్యూ ఎక్కువగా ఉంది కదా, మనం దీన్ని ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. సో మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా పాస్బుక్కే కాబట్టి దీన్ని ప్లస్లో రికార్డ్ చేసుకున్నాం. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్. సో ఎంత అంటే 6,000సే. కారణం 14,000 ప్రజెంట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. 20,000కి ఇష్యూ చేస్తే అందులో 14,000 ప్రజెంట్ అయిపోయింది. రెండిట్లో ప్రజెంట్ అయినప్పుడు డిఫరెన్షియేషన్ రాదు. సో ఇది 6,000. నెక్స్ట్, చెక్ వర్త్ రూపీస్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 28th January బట్ చెక్స్ ఆఫ్ ₹8,600 వేర్ ఓన్లీ క్రెడిట్ బై బ్యాంక్. అంటే 10,000 రూపాయలు చెక్ డిపాజిట్ చేయడం జరిగింది, కానీ చెక్కు 8,600 మాత్రమే డిపాజిట్ అయింది, అంటే క్రెడిట్ అయింది మన బ్యాంక్ అకౌంట్లో.
సో రిమైనింగ్ ఎంత 1400 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లో రికార్డు కాల. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే చూద్దాం. సో ఇప్పుడు క్యాష్ బుక్లో 10,000 రూపీస్ పెరిగింది, క్యాష్ బుక్లో 10,000 ప్లస్ అయిపోయింది. కానీ పాస్బుక్లోకి వచ్చేటప్పటికి ఎంత ప్లస్ అయింది? 8,600 రూపీస్ మాత్రమే అకౌంట్ క్రెడిట్ అయింది. సో తేడా ఎంత ఉంది రెండింటికి అంటే 1,400 డిఫరెన్సేషన్ ఉంది. సో 1,400 దేంట్లో తక్కువ ఉంది? పాస్బుక్లో 1,400 తక్కువగా ఉంది, క్యాష్ బుక్లో 1,400 ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? పాస్బుక్. సో కాబట్టి 1,400 రూపీస్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యాష్ బుక్లో 8,600తో ఈక్వల్గా పాస్బుక్లో కూడా రికార్డ్ అయింది. కానీ 1,400 అనేటువంటి క్యాష్ బుక్లో ఎక్కువ రికార్డ్ అయింది, పాస్బుక్లో తక్కువ రికార్డ్ అయింది. అందువల్ల ఇది మనకు డిక్రీజ్, పాస్బుక్ వాల్యూని తగ్గించడం జరుగుతుంది. పాస్బుక్ వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే లెస్ చేసుకుంటాం. సో పాస్బుక్ వాల్యూ ఏమవుతుంది? మనకు కావాల్సిన సొల్యూషన్ పాస్బుకే కదా. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు పాస్బుక్ వాల్యూ అనేటువంటి డిక్రీజ్ అయింది. సో మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా పాస్బుక్కే. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకుందాం. చెక్ డిపాజిటెడ్ into bank but not credited. So value 1,400. Next, check from Suma 4,000 deposited in the bank on 27th January but was dishonored. So ఇప్పుడు ఒక చెక్ డిపాజిట్ చేయడం జరిగింది బ్యాంక్లో. వినండి ఏం జరుగుతుందో చూద్దాం. థర్డ్ వన్, ఒక చెక్ అనేటువంటి డిపాజిట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఒక 10,000 పాస్బుక్లో ఉంది. ఇది నేను ఇక్కడ రాస్తున్నదంతా కూడా అజంప్షన్ వాల్యూసే. సో ఇది 20,000 20,000 అనేది అజ్యూమ్ చేసుకొని రాస్తున్నాను అంతే, అది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఇప్పుడు మనకు ఇది 10,000 ఆల్రెడీ బ్యాలెన్సెస్ ఉన్నాయనుకుందాం రెండిట్లో కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎంత దాని వాల్యూ? 4,000 రూపీస్. చెక్ డిపాజిట్ చేశాడు. బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఏమవుద్ది? క్యాష్ బుక్లో పెంచుకుంటాడు, క్యాష్ బుక్లో పెరిగింది. కానీ అది డిజానర్ అయింది. డిజానర్ అంటే తెలుసు కదా, ఆ చెక్ అమౌంట్ అనేటువంటి మనకు అకౌంట్లో క్రెడిట్ కాలేదు, క్యాన్సిలేషన్ అయిపోయింది. సో అందువల్ల పాస్బుక్లో ఏమీ రికార్డు కాల. దీనివల్ల ఇక్కడ దీని వాల్యూ 10,000 ఉంటుంది. కానీ క్యాష్ బుక్ వాల్యూ పెరిగింది, పాస్బుక్ వాల్యూ తక్కువగా ఉంది. పాస్బుక్ వాల్యూ క్యాష్ బుక్తో పోల్చుకుంటే తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? 4,000 తక్కువగా ఉంది. సో కాబట్టి ఆ 4,000ని రికార్డ్ చేయడం తక్కువగా ఉంది కాబట్టి లెస్లో రికార్డ్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? తక్కువగా ఉంది, తక్కువగా ఉంటే లెస్ చేసుకుంటాం, పాస్బుక్లో ఎక్కువగా ఉంటే యాడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి. సో చెక్ డిజానర్డ్, స్పెల్లింగ్ ఓకే. చెక్ డిజానర్డ్ వర్త్ రూపీస్ 4,000. సో ఇక్కడ 27th January అన్నాడు. బట్ అడ్వైజ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ టిల్ 31st January 2019. అంతవరకు మనకు తెలియదు అసలు. ఓకే, సో చెక్ ఫ్రమ్ సుమా 4,000 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆన్ 27th January బట్ వాజ్ డిజానర్డ్ అండ్ అడ్వైజ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ టిల్ 31st January 2019. అంతవరకు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అందువల్ల మనం పాస్బుక్లో డిక్రీజ్ అయినట్టుగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో 4,000. నెక్స్ట్, పాస్బుక్ షోయింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆఫ్ ₹50 యాజ్ డెబిట్. సో ఇక్కడ పాస్బుక్లో 50 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ అనేటువంటి డెబిట్ చేయడం జరిగింది. అంటే పాస్బుక్లో డెబిట్ అయిందంటే పాస్బుక్ వాల్యూ డిక్రీజ్. పాస్బుక్లో డెబిట్ అంటే ఏంటి అని అంటే ఖచ్చితంగా పాస్బుక్ వాల్యూ డిక్రీజ్ అనేసి అర్థం. సో పాస్బుక్ తగ్గింది కాబట్టి మనం లెస్ చేసుకుంటాం. సో తక్కువగా ఉంది. బ్యాంక్ ఛార్జెస్ in passbook 50. Next,
రిసీట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ హ్యాస్ బీన్ అండర్ క్యాస్ట్. సో ఇది కొత్త పాయింట్, కొద్దిగా జాగ్రత్తగానండి, ఇంపార్టెంట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసి తీసుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగానండి. రిసీట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ హ్యాస్ బీన్ అండర్ క్యాస్ట్. అండర్ క్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే తక్కువగా చూపించాడు. ఓకే, ఎక్కడ? రిసీట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్లో రిసీట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ తక్కువగా చూపించాడు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా కొన్ని వాల్యూస్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా జాగ్రత్తగా దీన్ని చూడండి. ఓకే, ఇప్పుడు సపోజ్ చూడండి, క్యాష్ బుక్, పాస్బుక్. ఇక్కడ ఆల్రెడీ ఒక 10,000 ఉందనుకుందాం. అజంప్షన్ వాల్యూస్ అనమాట. ఈ అజ్యూమ్డ్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎంత ఉంది? 1000 ఉంది. దీనికన్నా ఒక ఫిగర్ ఎక్కువ పెట్టే విధంగా చూడండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు? 4 డిజిట్స్ ఉన్నాయి. సో దీనికన్నా ఇంకొక డిజిట్ పెంచడం, అంటే ఇప్పుడు మనకు 5 డిజిట్స్ వచ్చే విధంగా. ఇప్పుడు 3 డిజిట్స్ 100 రూపీస్ వచ్చింది. మీరు ఇక్కడ అజంప్షన్ వాల్యూ ఒక 1000 పెట్టుకోండి, రైట్? సో ఇప్పుడు మన క్యాష్ బుక్లో 10,000, పాస్బుక్లో 10,000 ఉందనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే, క్యాష్ బుక్ రిసీట్ సైడ్ ఏమైంది? తక్కువగా చూపించాడు. సపోజ్ ఒక ట్రాన్సాక్షను, సపోజ్ మనకు క్యాష్ బుక్లో ఒక ట్రాన్సాక్షను 5,000 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. సో వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షను అంటే ప్లస్ ట్రాన్సాక్షను ఒక 5,000 రూపీస్ అనుకుందాం. రిసీట్ సైడ్ కాబట్టి నేను ఇక్కడ ప్లస్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను. రిసీట్ సైడ్ అంటున్నాడు కాబట్టి ప్లస్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను. ఒకవేళ పేమెంట్ సైడ్ అంటే మైనస్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకు 5,000 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. ఇక్కడ ఏమైంది అని అంటే, క్యాష్ బుక్లో ఒక 1,000 రూపీస్ తక్కువగా చూపించాడు. అంటే క్యాష్ బుక్లో 4,000 ప్లస్ చేసుకున్నాడు, కానీ పాస్బుక్లో మాత్రం 5,000 కూడా ప్లస్ చేసుకున్నాడు. సో అంటే దీని అర్థం ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడ 14,000 ఉంది. సో ఇప్పుడు మనకు క్యాష్ బుక్ తక్కువగా ఉంది, పాస్బుక్ ఎక్కువగా ఉంది. అర్థమైందా? సో మళ్ళీ జాగ్రత్తగానండి. ఇలాంటి రిసీట్స్ అండర్ క్యాస్ట్, ఓవర్ క్యాస్ట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో క్యాష్ బుక్ 10,000, పాస్బుక్ 10,000 రెండు వైపులా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక అజ్యూమ్డ్ వాల్యూగా 5,000 రూపీస్ తీసుకుంటున్నాను. అది ప్లస్. సో ప్లస్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే కారణం, మనకు రిసీట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ అన్నాడు కాబట్టి నేను అది పాజిటివ్ అంటే ప్లస్ సైడ్. అదే పేమెంట్ సైడ్ అని అంటే నేను నెగిటివ్ ట్రాన్సాక్షన్గా తీసుకునేవాడిని. సో ఇప్పుడు 5,000 అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాష్ బుక్లో పాస్బుక్తో పోల్చుకుంటే 1,000 తక్కువ చూపించాడు. అందువల్ల ఇక్కడ మనం 14,000 తీసుకుంటున్నాం. ఇక్కడ 4,000 తీసుకున్నాం. ఇక్కడ కరెక్ట్గా రికార్డ్ చేసుకున్నాడు కాబట్టి 5,000 తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 14,000, ఇక్కడ 15,000. రెండింటికి డిఫరెన్సియేషన్స్ ఎంత ఉంది అంటే 1,000 రూపీస్ తేడా ఉంది. ఎంత ఉందంటే 1,000 రూపీస్ తేడా ఉంది. ఎక్కడ ఎక్కువగా ఉంది? పాస్బుక్లో ఎక్కువగా ఉంది. మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? పాస్బుక్కే. అందువల్ల యాడ్లోకి రాసుకుంటాము. దీనివల్ల ఏమైంది అంటే, ఈ ట్రాన్సాక్షన్ వల్ల పాస్బుక్ వాల్యూ 1,000 రూపీస్ ఎక్కువగా ఉంది కాబట్టి యాడ్లో రాసుకుంటాం. సో 7,000, ఇక్కడ 43,000, రైట్. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం యాడ్ 7,000 తీసుకుని లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5,450. సో తీసేస్తే 0, 5, 5, 37. ఓకే, రైట్. సో ఇది మనకు సొల్యూషన్. బ్యాలెన్స్ ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్గా చూపించాలి. క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్.
క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్. సో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, పాస్బుక్కి ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ.